ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పోలీసులు ఇక్కడేం చేస్తున్నారు? పోలీసులు ఇక్కడ ఎందుకున్నారంటే అన్నీ తెలిసి అర్థం చేసుకున్న తర్వాత నా మనసు మాట నేను వినలేదు. నేను అందరికీ అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నించాను. వీరేంద్ర గారు పూర్ణిమ వదిలి మీద అత్యాచారం చేస్తున్నారని మీరెవ్వరూ నా మాట నమ్మలేదు. అందుకని నువ్వు పోలీసులను పిలిచేస్తావా? వీరేంద్ర మీద కంప్లైంట్ ఇచ్చేస్తావా? అలా ఎందుకు చేసావు రేఖ? నువ్వు నిజం తెలుసుకోకుండా మళ్ళీ బావ మీద నిందలు మోపుతున్నావా? నిజం తెలియకుండా కాదు రాఘవ్, నేను అక్కడే ఆ గది బయటే ఉన్నాను. పూర్ణిమ వదిలి మీద అఘాయిత్యం చేస్తున్నప్పుడు నేను ఆ తలుపు కొడుతూనే ఉన్నాను, కానీ ఎవరూ తెలియలేదు. నేను వదిని కాపాడడానికి ట్రై చేశాను, కానీ కాపాడలేకపోయాను. నాకు తన మాటల మీద అణువంత కూడా నమ్మకం లేదు రాఘవ. పిన్ని గారు, నా మాటల మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా వచ్చి చూడండి. సిస్టర్, మీరు బాగానే ఉన్నారు కదా? అసలు మీకు ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం పేషెంట్ని రెస్ట్ తీసుకొనివ్వండి. సారీ మిస్టర్ సూర్యవంశీ గారు, కానీ ఇలాంటి కేసుల్లో మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. నీకు నీకు వీటన్నిటి గురించి తెలుసా? లేదమ్మా, నాకు దీని గురించి అసలేమీ తెలియదమ్మా. నాకు అసలు వీరనే ఇంటికి ఎప్పుడు వస్తాడో బయటికి ఎప్పుడు వెళ్తాడో ఏమీ తెలియదమ్మా. ఊర్లో ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు. నోరు మొయ్యి. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే అదేదో చాలా గర్వపడేటట్టు అన్నట్టు. నీకు సొంత అన్నయ్య గురించి ఏమీ తెలియదంటే నువ్వు కూడా తనని ఒక కంట కనిపెట్టుకునుంటే విషయం ఇంతవరకు వచ్చుండేది కాదు కదా. నేను వీరేంద్రని ఇంత పిచ్చి పని చేయించేదాన్ని కాదు. ఒకవైపు ఆ రేఖ తను అవకాశం కోసం వెతుకుతుంది మనల్ని బాధ పెట్టడానికి. ఇప్పుడు తన చేతిలో మొత్తం జుట్టిరుక్కుంది. మనం తలెత్తి తిరగలేమింకా. ప్రతీక్, ఇప్పుడేమవుతుంది? రాఘవ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒకవేళ వీరేంద్ర పూర్ణిమ విషయంలో ఇంత నీచమైన పని చేసుంటే నేనే స్వయంగా వాడికి కఠినమైన శిక్ష విధిస్తాను. నువ్వు కూడా నీ బావని శిక్షించు, బాగా శిక్షించు. కానీ పోలీసులని మాత్రం నీ బిజినెస్ మీద, మన కుటుంబం మీద పరువు తీసే ప్రభావం మాత్రం పడనివ్వకు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకు అర్థమవుతుంది కదా?
రాఘవ నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు నాన్న, నేను వాడితో మాట్లాడతాను. నేను అన్ని చక్క పెడతాను. నువ్వు నువ్వు ఇలా ఎలా చేయగలుగుతావు? మనిషివా లేక పశువువా? అరే జంతువులు కూడా తన వాళ్ళతో ఇలా ప్రవర్తించవు. ఒక్క విషయం చెప్తా, జాగ్రత్తగా విను. మిస్టర్ వీరేంద్ర సూర్యవంశీ, ఈ ఆరోపణ గనక నిజం అని తేలిందో నేనే స్వయంగా నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. నేనే నిన్ను స్వయంగా అతి కఠినమైన శిక్ష పడేలా చేస్తాను. రాఘవ్ని పిచ్చివాగుడు ఆపు, నేను ఏమీ చేయలేదు. ఆయన ఈ మధ్య నువ్వు అదే చేస్తున్నావు, అదే వింటున్నావు, అదే చూస్తున్నావు. నీ భార్య నీకు చెప్పినట్టే. ఇక దాని అర్థం ఇది కాదు, నువ్వు నా మీద నింద మోపొచ్చని. వీరుబావా, రేఖని మధ్యలోకి తీసుకురావద్దు. రేఖకి దీనితో ఎలాంటి సంబంధం లేదు. అవునా? అయితే పూర్ణిమ స్వయంగా వచ్చి నీకు చెప్పిందా ఇలా జరిగిందని? తనెక్కడుంది? తను స్పృహ లేని స్థితిలో మీ అరాచకాలకు మూల్యం చెల్లిస్తున్నారు. ఈ రేఖ కావాలనే మీ అందరినీ నా మీదికి ఉసిగొల్పుతుంది. అయితే మీరే చెప్పండి వీరేంద్ర గారు, పూర్ణిమ వదనకి గతి ఎలా పట్టిందనేది. తనను తానే గాయపరుచుకున్నారా? మీ రాక్షసత్వానికి సాక్ష్యాలు ఆవిడ శరీరం మీద అరిచి మరీ చెప్తున్నాయి. మీరు ఆవిడ మీద ఎన్ని అఘాయిత్యాలు చేశారు. ముందు నీ చెత్తవాగుడు కట్టిపెట్టు. నేనేమి చేయలేదు, నాకు దీని గురించి ఏమీ తెలియదు కూడా. తను మెట్ల మీద నుంచి పడిపోయి ఉండొచ్చు. చూడండి, ఇది హాస్పిటల్, మీ ఇల్లేం కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన సంజాయిషి చెప్పుకుంటున్నారు. అయినా మీరు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తారు? పూర్ణిమ వద్దని దారుణంగా హింసించాక నా ఎదురుగానే మీరు రూమ్ లోంచి బయటకు వచ్చారు. నేను అక్కడ నిలబడున్నాను, నేనే స్వయంగా కళ్ళారా చూశాను. ఆ తర్వాత కూడా పూర్ణిమ వదిన మెట్ల మీద నుంచి పడిపోయిందంటారా? ఇన్స్పెక్టర్ గారు, మీరు తను చెప్పేది అస్సలు నమ్మకండి. తను ఎప్పటి నుంచో నా వెంట పడుతుంది. నా మీద ఏదో ఒక కొత్త నింద మోపుతూనే ఉంటుంది. ఒకసారేమో నేను తన తమ్ముని ఉద్యోగం నుంచి తీయించానంటుంది, ఒకసారేమో నేను నా భార్యని కొట్టానంటుంది. సరే అయితే నా భార్య ఎవరితో అయితే నేను 7 అడుగులు వేశానో తనే నేను నిరపరాధినని సాక్ష్యం చెప్తుంది. పేషెంట్ స్పృహలోకి వచ్చారు. మీరంతా నాతో రండి. వచ్చి పూర్ణిమ నోటి వెంటే వినండి తనకి ఏం జరిగిందో ఏంటో. రండి. ఒక్క నిమిషం. మీరు పూర్ణిమ వదిన ముందుకు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకంటే మీరు సస్పెక్ట్, పూర్ణిమ వదిన విక్టిమ్. అన్నిటికంటే ముందు పూర్ణిమ వదిన పోలీసులకి తన వాంగ్మూలం ఇస్తారు. తర్వాత ఏమైనా ఆవిడతో మాట్లాడండి. ఏయ్, మరి అంత పెద్ద రిపోర్టర్లో ఎగిరిపడకు. ఇదేం నీ ఎందుకు పనికిరాని ఛానల్లో స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు. అన్ని నువ్వు చెప్పినట్టు జరగడానికి అర్థమైందా? అయినా ఇది ఒక పరుగుల కుటుంబం వల్ల పర్సనల్ విషయం.